వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు, రాష్ట్ర నాయకుడు, సో తెలంగాణ ఉద్యమకారుడు అంజిబాబు మనతో ఉన్నారు. ఆయనను ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి అనేక అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా. సార్ చెప్పండి సార్, ఇప్పటికి దాదాపుగా 12.5 సంవత్సరాలు అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి. మరి ఇంత అక్షుకంగా అంత ఒత్తులు పలుకుతూ ఇష్టానుసారంగా మాట్లాడవలసిన అవసరం ఇక్కడ ఆంధ్ర పాలకులకు ఎందుకు వస్తున్నది? ఇక్కడ తెలంగాణలో కూడా కొంతమంది దాన్ని తెలంగాణను అవమానపరిచే విధంగా తెలంగాణ అస్తిత్వమే లేదు అంటే మనం చూసినాం. మాజీ ఎమ్మెల్యే బక్క నరసింహులు కూడా మాట్లాడిన వాక్యాలను ఎన్నో సార్లు చూసాం. డిక్షనరీలో ఎక్కడ కూడా తెలంగాణ అనే పదం రాసింది లేదు అని ఆయన అన్నాడు. అదేవిధంగా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ అస్తిత్వం అంటే ఏంటి తెలంగాణ అంటే? మొదటిగా మనం చూడాల్సింది, వాళ్ళకి తెలంగాణ మీద అక్కస్సు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడే ఉండే. మీరు ఒక సంఘటన చెప్తా మీకు. చెప్పండి. లగడపాటి రాజగోపాల్ అనే వ్యక్తి ఆ రోజు ఎంపీ. అవును. ఆయన నేను ప్రెస్ క్లబ్కి వస్తా, నన్ను ఎవరు ఎదుర్కొంటారని ఛాలెంజ్ విసిరినప్పుడు ముగ్గురు, అంటే ఇవాళ రోజు ముగ్గురు నాయకులు, ఒకటి నేను, ఒకటి బెల్లయ్య నాయక్ గారు, ఒకటి రాజారాం యాదవ్, ముగ్గురం కలిసి ప్రెస్ క్లబ్కి ఆయన అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు సపోర్ట్ చేసిన వ్యక్తి ఆ రోజు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు. మేమందరం అక్కడ ఉంటే ఆయన వచ్చి నన్ను ఎవరు అడ్డుకుంటారు, తెలంగాణ అనే పదం ఎవరు వాడద్దు, వాడనీయను, తెలంగాణను అడ్డుకుంటా అని ఆ రోజు ఛాలెంజ్ చేసి అక్కడికి వచ్చారు. ఆయన అడ్డుకొని మేము ఉద్యమం చేసే టైంలో అక్కడ ఆయన అడ్డుకునే క్రమంలో అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ కేశవరావు గారు వచ్చారు. కేశవరావు గారు వచ్చినప్పుడు కేశవరావు గారిని డైరెక్ట్గా ఆయన అన్న పదం ఏంటంటే, కేశవ్ ఐ విల్ గెట్ యూ స్ట్రిప్డ్ ఆఫ్ యువర్ పోస్ట్ అన్నాడు. అంటే నీ పోస్ట్ని 5 నిమిషాల్లో ఊడబిక్తాను. ఈ పదాన్ని పబ్లిక్ మా అందరి మధ్యది ఇచ్చిండు. ఆ రోజు అక్కడ ఉన్న బెల్లయ్య నాయక్ గారు, ఇవాళ ఉన్న ప్రభుత్వంలో ట్రైకార్ చైర్మన్, ఇంకోటి రాజారాం యాదవ్ గారు మన టీఆర్ఎస్ లో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు ఉన్నారు, మన పల్లె రవి గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా, అందరం కూడా అక్కడే ఉన్నాం. అంటే మన తెలంగాణ నాయకులన్నా, తెలంగాణ ఉద్యమం అన్నా, తెలంగాణ కల్చర్ అన్నా, తెలంగాణ భాష యాస అన్నా కూడా వాళ్ళకి ఎంత చులకన్నా చూడండి. ఆ రోజు గనక, అంటే మనం ఒక 50 సంవత్సరాల నేతృత్వం తీసుకుందాం, తెలంగాణ నేతృత్వం తీసుకుంటే, తెలంగాణ ప్రజలు కనుక ఆంధ్ర ప్రజలు అక్కస్కు చేర్చుకోకపోతే, దగ్గరికి చేర్చుకోకపోతే, ఇవాళ వచ్చి వీళ్ళు ఆస్తులు కొనేవాళ్ళ, వీళ్ళు వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళ. ఆ రోజు తెలంగాణలో తెలంగాణ ప్రజలకే కదా ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్ అనే క్యాపిటల్ అయిన తర్వాత, హైదరాబాద్ అనేది క్యాపిటల్ అయిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడికి రాబట్టి, తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఆస్తులు అమ్మబట్టి, వాళ్ళు కొనుక్కోబట్టే కదా వచ్చింది. మనం కనుక మంచిగా లేకపోతే, తెలంగాణ ప్రజలము, ఇక్కడ ప్రజలు వాళ్ళని ప్రేమతో ఆదరించకపోతే ఆంధ్ర ప్రజలు ఇంతగా ఎదిగేవారా? అది రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి. వీళ్ళ పాలసీ ఏముంటుంది అంటే, ఎదగాలి, మమ్మల్నే తొక్కాలి. ఇప్పుడైతే అవి జరగవు. అంటే ఎందుకు జరుగుతలేవు? ఇప్పుడు దాదాపుగా మనం చూసినప్పటికీ కూడా ఆంధ్ర పాలకులై, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళవి కూడా ఇక్కడ విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. నిన్నటికి మొన్న మనం చూసినట్లయితే మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ గారు విగ్రహం కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ రవీంద్ర భారతిలో కూడా ఆయన పాటలు పాటైన బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అదే కదా, అదే మన తెలంగాణ ప్రజలు చేసుకున్న మొదటి తప్పు ఏంటంటే, మా బాపు కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నాం. ప్రథమంగా మనం చేసిన తప్పు ఏంటంటే, తెలంగాణ ప్రజలము ఆ 10 సంవత్సరాలు బాపు పాలన జరిగినప్పుడు ఎంత కరెక్ట్గా ఒక గీత గీసినట్టు నిక్కచ్చిగా ప్రభుత్వం సాగింది. అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. మీరు చూస్తే అప్పుడు లేని ఈ తడబాటుతనం, అప్పుడు లేని ఉత్సాహము ఇప్పుడు ఎందుకు వస్తుంది ఉత్సాహం? ఎందుకంటే వాళ్ళ ఏజెంట్ అయిన వ్యక్తే ఇక్కడ చీఫ్ మినిస్టర్. రైట్. అంటే చంద్రబాబు గారి ఏజెంట్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఉత్సాహం రెండు ఎత్తుల్లో పెరుగుతుంది. మీరు నిన్న చూస్తే ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టినప్పుడు అక్కడ తెలుగుదేశం జెండాలు ఎరుగుతున్నాయి. ఇక్కడ ఉంది ప్రభుత్వం కాంగ్రెస్, ఎగిరే జెండాలేమో తెలుగుదేశం. చీఫ్ గెస్ట్ దానికేమో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్. దానికి ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు పరిపాలన ఉందా లేదా? అంటే పక్క రాష్ట్రం వచ్చి పరిపాలన చేస్తుందా ఇక్కడ? ఇదే 10 సంవత్సరాల ముందు ఇలా జరిగిందా? లాస్ట్ 10 years లో మా కేసీఆర్ గారి పరిపాలనలో ఇలాంటివి ఏమన్నా జరగలేదు. ఎందుకు అంటే, తెలంగాణ తెచ్చుకుందాం, తెలంగాణని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ఆయన నిరంతరం కృషి చేస్తూ కాళేశ్వరం
ప్రాజెక్టులు కట్టుకుంటూ అటు ప్రజలకు 24 hours వాటరు ఎలక్ట్రిసిటీ ఇద్దామనే ప్రయత్నంలో తెలంగాణని ప్రగతి పదంలో నడిపిండి ఆయన. ఇక్కడ చూస్తే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రగతి పక్కన పెట్టారు. ప్రగతి కుంటుపడింది. ఇప్పుడు మీరు చూస్తే 2-2.5 సంవత్సరాల్లో ఒక్క ఫ్లైఓవర్ కింద శంకుస్థాపన జరిగిందా? ఆ రోజు అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి? ఇవాళ రోజు ఎల్బీ నగర్ అనే చౌరస్తా చూసుకుంటే మీరు ఇవాళ ప్రజలకి అదొక ఏమంటామంటే ఒక నెక్లెస్ లాగా తయారైంది. ఎందుకు అంటే ప్రజలకు ఉన్న ఇక్కట్లు అంటే ట్రాఫిక్ ఇబ్బందులను కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉంటూ దాన్ని పర్ఫెక్ట్ గా సాల్వ్ చేసిండు. అది నిజంగానే దట్ వాస్ మనం ఏమంటామంటే మేజ్ అంటాం. మేజ్ అంటే దాని లోపలికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ బయటికి రాలేడు. అలాంటి ప్రాబ్లమ్ని ఆయన చాలా సింపుల్గా ఆయనకున్న నాలెడ్జ్కి ఆయనకున్న ప్రపంచ పరిజ్ఞానాన్ని తెచ్చి అక్కడ ఉన్న ఫ్లైఓవర్లని ఎన్ని ఫ్లైఓవర్ని అనుసంధానం చేస్తూ ఉన్న ఎల్బీ నగర్ చౌరస్తాని ఇవాళ ట్రాఫిక్ లేకుండా ఎంత సాఫీగా ట్రాఫిక్ సాగుతుంది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇలాంటి ఫ్లైఓవర్లు ఎన్ని పడ్డాయి హైదరాబాద్లో లాస్ట్ 10 సంవత్సరాల్లో? ఇప్పుడు జరుగుతున్న ఈ 2.5 సంవత్సరాల్లో ఒక ఫ్లైఓవర్ పడిందా? ఇక్కడ ఫ్లైఓవర్లు పక్కన పెడదాం, ప్రగతి పక్కన పెడదాం, నిరుద్యోగాల సమస్యలు పక్కన పెట్టి విగ్రహాలు ఓపెన్ చేయడం ఏంటి? సరే విగ్రహం పెడతా అని ఆయన ఏదో వాగ్దానం చేసి ఉంటాడు. సందులో పెట్టు, అవును, ఆ సందులో పెడితే ఎమ్మెల్యే ఓపెన్ చేసుకుంటాడు. దానికి చీఫ్ మినిస్టర్ రావాల్సిన అవసరం ఉంది. సరే నువ్వు ఎన్నికల వాగ్దానం చేసావబ్బా, కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు జరుగుతున్నాయి, వాగ్దానం జరిగింది, వాళ్ళు చేసుకుంటారు ఆ కార్యక్రమం. దానికి సీఎం రావాల్సిన అవసరం ఉంది. దానికి సీఎం రావాల్సిన అవసరం ఏముంది? నేను అదే అడుగుతున్నాను. ఇదే మా చాకల ఐలమ్మ, మా దొడ్డి కొమరయ్య గారు వీళ్ళ విగ్రహాలు మీరు ఆంధ్రాలో పెడతారా? అక్కడికి మనం వెళ్తే మనం నాన్ లోకల్, వాళ్ళైతే ఇక్కడికి వస్తే ఇది వాళ్ళ రాష్ట్రం అవుతుంది, వాళ్ళ ప్లేస్ అవుతుంది. ఎట్లయితుంది అది? మీరు అదే చూడాలి. అక్కడ మనం వెళ్ళి మనకేమైనా సరే నేను వెళ్ళి విజయవాడలో పోటీ చేస్తా సెంట్రల్లో, నాకు సీట్ ఇస్తారా? నేను వెళ్ళి ఆంధ్రాలో పోటీ చేస్తా, నాకు సీట్ ఇస్తారా? రాజ్యాంగం రాసింది కదా, ఎక్కడైనా ఉండొచ్చు ఉన్నప్పుడు నాకు అక్కడికి వెళ్తే ఐఎమ్ సెకండ్ గ్రేడ్ సిటిజన్. వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా నేనే సెకండ్ గ్రేడ్ సిటిజన్ అవుతున్నా. ఎందుకంటే ఇక్కడ పరిపాలనలో లోపం తప్ప. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఆంధ్ర పాలకుల విగ్రహాలు పెట్టడం తగదు అని చెప్తున్నారు తెలంగాణలో. సో ఇప్పుడు మీ వర్షన్ ఇంకోటి కూడా, మీ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మీ సాయుధ పోరాటంలో మీ కొంతమంది పేర్లు చెప్పారు కదా, సాగి లైలమ్మ అని, దొడ్డి కొమరయ్య అని, కొమరం భీమ్ అని, చాలా తుర్య బాజుఖాన్ అని చాలా మంది ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మలిదశ ఉద్యమంలో కూడా ఎంతో మంది అమరులు అయ్యారు. అంటే వాళ్ళను అక్కడ పెట్టాలంటే మరి వాళ్ళని ఏ పర్పస్ లో పెట్టాలి వాళ్ళని అక్కడ? ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఉన్న ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్న చీఫ్ మినిస్టర్ అయినా కానీ, ఇప్పుడు ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా, వాళ్ళ ఇల్లులు ఉన్నాయి హైదరాబాద్లో, వాళ్ళు బతికేది హైదరాబాద్లో. అలాంటిది ఆ కృతజ్ఞత పెట్టండి, మా విగ్రహాలు కూడా పెట్టండి. ఎందుకు, ఏ పర్పస్ లో పెట్టాలి ఇక్కడ? అంటే ఇక్కడ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రామారావు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనది అట్లా పెట్టారు. అంటే ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మంచి సింగర్, మీరు అంటున్న దానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. కానీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వస్తానికి కారణం ఎలా జరిగింది? తెలంగాణ వస్తానికి కారణం ఎలా జరిగింది? అప్పుడు సాయుధ పోరాటాలు పోరాడిన దొడ్డి కొమరయ్య వాళ్ళనే కదా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేను చీఫ్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నారు వీళ్ళంతా. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఉనికి ఎలా వచ్చింది? ఆ రోజు సాయుధ పోరాటంలో ఒక దొడ్డి కొమరయ్య, ఒక చాకల ఐలమ్మ అమరులు కాకపోయి ఉంటే, ఒక మల్లు స్వరాజ్యం గారు పోరాడకపోయి ఉంటే, ఒక రావి నారాయణ రెడ్డి గారు పోరాడకపోయి ఉంటే ఇవాళ హైదరాబాద్ ఉండేదా? మీరు వచ్చి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేను ముఖ్యమంత్రి అని చెప్పుకోగలుగుతారా? మరి ఈ విగ్రహాలు కూడా పెట్టండి మీరు అక్కడ. ఎందుకంటే ఇవాళ రోజు మీ పిల్లల చదువులు కానీ, మీ ఆస్తులు కానీ, మీ వ్యాపారాలు ఇక్కడ హైదరాబాద్ ఉన్నాయి, మీ డబ్బు ఇక్కడ సంపాదించుకుంటున్నారు, మీ ఆస్తులు విలువలు ఇక్కడ పెరుగుతున్నాయి. కృతజ్ఞతగా పెట్టండి. మరి ఎందుకు పెట్టారు? హైదరాబాద్ ఎందుకు వచ్చింది? హైదరాబాద్ ఎందుకు ఏర్పడింది? హైదరాబాద్ ఏర్పడటానికి కారణమే వాళ్ళందరూ పోరాటం, బలిదానం. ఆ రోజు నిజాంకి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేయకపోయి ఉంటే ఇవాళ హైదరాబాద్ ఉండేదా? మీరు వచ్చి హైదరాబాద్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొని నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పుకుంటారా? దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోక మనం భ్రమలో ఉంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి పెట్టాలి. అరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లయింది భయ్? హైదరాబాద్ క్యాపిటల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఉండింది అప్పుడు? ఎందుకుంటే హైదరాబాద్ ని వాళ్ళు కాపాడారు. వాళ్ళు కాపాడకపోతే ఉండేది కాదు కదా. ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్న ఉప ముఖ్యమంత్రి ఇక్కడే కదా హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి కదా. ఆయన ఎఫిడవిట్లు ఏమిచ్చిండు? ఒక చెరువుని కబ్జా చేసిండట. నిన్న ఒక విలేకరి చెప్తున్నాడు ఒక ఛానల్లో, చెరువుని కబ్జా చేసిండు 10 ఎకరాలు అని చెప్పి. గోపన్పల్లి ఆస్తి ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. ఈ ఆస్తులు విలువ ఎలా పెరిగినాయి? మీరు ఇన్ని ఖర్చులు ఎలా పెరుగుతున్నారు? ఇంత పెద్ద కార్యాలు ఎలా తిరుగుతున్నారు మీరు? అది ఆ ఆస్తి, ఆ డబ్బులు ఎక్కడ వచ్చినాయి? దట్ ఈస్ ది
గ్రేస్ ఆఫ్ హైదరాబాద్. ఈ నేల మీకు ఇచ్చింది, అది ఇచ్చినప్పుడు ఈ నేలను కాపాడిన అమరవీరులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టండి మీ ఆంధ్రాలో కూడా. అంజుబాబు గారు అది అయ్యే పని అంటావా? ఇంత గిట్టుతుంది అంటావా? ఇప్పుడు మీ తెలంగాణ పేరెత్తితేనే చెలరేగిపోతుంటారు కొంతమంది ఆంధ్రప్రదేశ్ నాయకులు. ఇప్పుడు తెలంగాణలో కూడా కొంతమంది వాళ్ళ తొత్తులుగా మారి ఇష్టానుసారంగా తెలంగాణ పైన బురదజల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారు, వాళ్ళ విగ్రహాలు పెట్టాలంటారు. వాళ్ళని ఏం చూపెట్టాలి అక్కడ పెట్టి, ఎందుకని పెట్టాలి అని చెప్పేసి వాళ్ళది తెలంగాణ అంటేనే వాళ్ళు అసహించుకుంటారు. ఆ పదం తెలంగాణ అనే పదం మాట్లాడిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. అదే అంటున్నా, నేనేమంటున్నా, తెలంగాణ అన్న పదం నువ్వు మాట్లాడితే నీకు అసహ్యం కలిగితే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఇప్పుడు మీకు ఒక రాష్ట్రం ఏర్పడింది, మీకు ఒక క్యాపిటల్ ఏర్పడింది, మీరు వెళ్ళి మీ క్యాపిటల్ని పెంచండి. మీ ఇక్కడ ఎలా ఉంది అంటే ఒక దగ్గర తినాలే కూడంటే ఒక దగ్గర మేస్తుంది అంటే ఒక దగ్గర గుడ్డు పెడుతుంది అంట. అట్లా కాదు ఇంకా. ఎందుకంటే ఇవాళ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ తెలంగాణ, ఇప్పుడు రాబోయే భావితరాలు, ద జెన్ జీ ఏదైతే ఇవాళ అంటున్నామో, విచ్ ఆర్ మేకింగ్ అ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ, దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. రేపు పొద్దున ఇవాళ మేము చేసే పోరాటం వాళ్ళ ఉనికి కోసం, అది రేపు భావితరాల ఉనికి కోసం మేము చేసే పోరాటం. ఇదేదో దీనివల్ల మేమేదో లబ్ధి పొందుదాము, ఇవాళ దీనివల్ల మేమేదో చేసుకుంటాం. ఇవాళ మేము ఒక లైఫ్ మాకు గడిపాం, యూ హ్యావ్ స్పెంట్ అరౌండ్ 30-40 years ఆఫ్ లైఫ్ గడిపేసినాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కోసమే మా పోరాటం అంతా. రేపు వాళ్ళు కూడా మేము ఎలా తలెత్తుకొని ఉంటున్నామో వాళ్ళు అదే తలెత్తుకొని ఉండాలి. ద హిస్టరీ హ్యావ్ టు బి సెట్ పర్ఫెక్ట్లీ. ఇక్కడ హిస్టరీని ఏం చేస్తుంటే డిస్టార్ట్ చేస్తారు. డిస్టార్ట్ ఎట్లా చేస్తారు మీరు చూడండి. సినిమాలోకి వెళ్తే తెలంగాణ వ్యక్తి, ఒక రౌడీ అనే వ్యక్తికి తెలంగాణ యాస భాష ఉంటుంది. మీరు ఆవిడ తెలంగాణ శకుంతల, ఆవిడ ఒక యాక్టర్ ఉండేవారు, మీరు చూసారో లేదు. ఆవిడకి చూడండి కావాలని చీర మోకాల దగ్గర కట్టేవారు. తెలంగాణ కడతారా? ఆడవాళ్ళు మోకాల వారు కడతారా చీర? అట్లుంటుందా పద్ధతి? ఉండదు. అంటే వీళ్ళకి అంటే అదే అంటాం, థాట్ పోలీసింగ్, లాంగ్వేజ్ పోలీసింగ్, ఇవి రెండు చాలా దీర్ఘకాలికంగా వాళ్ళ సినిమాల్లో పెట్టి మరీ చేసారు వాళ్ళు. ఈ రెండు పోలీసింగ్స్ అంటే థాట్ పోలీసింగ్, వ్యక్తి నీకు నువ్వు తక్కువ అవ్వాలి అంటే, నీ థాట్స్ తక్కువ ఉన్నాయంటే ఎదుటోటి థాట్స్ ఎక్కువ ఉన్నాయని చూపించడం అన్నమాట. అంతే. అట్లనే లాంగ్వేజ్ పోలీసింగ్, నీ భాషను తక్కువ చూపించడం, అంటే ఒక రౌడీకి నీ భాషని అంటగట్టడం, ఒక చిన్న స్థాయి వ్యక్తికి నీ భాషని యాసని ఎంటగట్టడం, సినిమాల్లో అలా చూపించడం వల్ల జరిగింది ఏంటంటే, అరే మనమేమో తక్కువ. ఎందుకు తక్కువ? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, జోరుగా హుషారుగా షికారు పోదామా, వాళ్ళ పాటని మనం మాట్లాడేది. జోరు, హుషారు, షికారు మూడు కూడా ఉర్దూ పదాలే కదా. అవును. దాంట్లో తెలుగు ఎక్కడుంది చెప్పండి నాకు. అంతే కదా. అవును. జోరుగా హుషారుగా. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు రాయడం కూడా కూఫియా అంటారు. కూఫియా పోలీస్, కూఫియా అలా అవుతుంది. ప్రెస్ లో కూడా రాసేది ఏముంటది, అదే రాస్తున్నారు, వాళ్ళ భాషనే రాస్తున్నారు. కూఫియా అంటే ఏంది? ఉర్దూ పదం. అక్కడ తెలుగు ఎక్కడ ఉంది చెప్పండి? మనం ఏమంటాం తెలుగులో, అరే సోయ ఉందా అంటాం. అవును. అరే ఇక్కడ తెలంగాణ యాసలో, తెలంగాణ పదాల్లో తెలుగు ఉంది, వాళ్ళ పదాల్లో ఉర్దూ ఉంది సగం. అంటే అన్ని పేపర్లు, అన్ని వార్తా ఛానళ్ళు రాయకుండా కొన్ని రాయకృష్ణయ్య తెలంగాణ యాస భాష. ఇప్పుడు కనుక మనం చూస్తే తెలంగాణ రాబట్టి లాస్ట్ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండబట్టే కదా దిశ అనే పత్రిక వచ్చింది. ఇప్పుడు వరకు ఉన్న 4 పత్రికలు, 3 పత్రికలే ఉన్నాయి కదా, ఒక ఆంధ్రజ్యోతి, ఒక ఈనాడే తప్ప. ఈనాడు వార్త. ఒక తెలంగాణ వ్యక్తి పత్రిక పెట్టగలిగిన దిశ. దిశ అనే పత్రిక వచ్చింది. తెలంగాణ, నమస్తే తెలంగాణ, ఇంకా చాలా పుట్టుకొచ్చినాయి. ఎలా పుట్టుకొచ్చినాయి? ఇంత స్వాతంత్రం ఎలా వచ్చింది మనకు? ఎందుకు అంటే 10 సంవత్సరాల్లో పరిపాలనలో ఆయన అంత స్వాతంత్రం ఇవ్వబట్టే వచ్చింది. నిజంగా కనుక బాపు ఇవ్వకపోయి ఉంటే ఇవాళ ఇన్ని ఛానల్స్ ఉండేవా, ఇంత సోషల్ మీడియా పెరిగేదా? ఆయన మీద సోషల్ మీడియాతో నిరంతరం దాడి చేపించినా కూడా ఆయన ఒక్క సోషల్ మీడియా ఛానల్ ఒక మాట అనక ఆయన పరిపాలన చేసుకుంటే లేడు. ఇవాళ రోజు మనమే ఒప్పుకుందాం, 24 hours కరెంట్ అనేది నిజంగా సాధ్యతీరం అనుకుందాం ఎప్పుడన్నా. నాకు ఇంకా గుర్తుంది 2009, 10, 11లో మన ఇంట్లో ఇన్వర్టర్ లేకపోతే ఇల్లు నడిచేదా? ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు. ఆ రోజు ఇల్లు ఉంటే ఇన్వర్టర్ ఉండాలి, ఎందుకంటే కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు. అలాంటిది ఇవాళ ఇన్వర్టర్ బిజినెస్ లేదు హైదరాబాద్లో. లాస్ట్ 12 సంవత్సరాల్లో మీరు చూస్తే ఇన్వర్టర్ బిజినెస్ ఎందుకు లేదు? ఎందుకంటే నిరంతరం 24 hours కరెంట్ ఉంది. ఇవాళ ఈసారి ఉండే ఎండాకాలము ఈజ్ ద హాటెస్ట్ సమ్మర్ అనుకుందాం. ఈ హాటెస్ట్ సమ్మర్లో కూడా అసలు కరెంట్ నిరంతరంగా వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఆయన వేసిన పునాది. ఇవాళ ప్రతి రైతు ఈ ఊర్లలో రైతు ల్యాండ్ విలువలు తీసుకోండి, ల్యాండ్ విలువలు ఎంతగా పెరిగింది. ఆ రోజుల్లో ఇదే ఆంధ్ర పాలకులు తెలంగాణ ఏర్పడితే గబ్బిలాలు గుడ్లు పెడతా అన్నారు. మరి ఎందుకు ఉంటున్నారంట భూములు వచ్చి? నీ దగ్గర పోయి చేసుకో, వ్యాపారం ఉంటే అమరావతిలో చేసుకోపో. ఇంకా కొంటున్నారా తెలంగాణ? ఎందుకు కొంటలేరు అండి? ఇప్పుడు 200 ఇప్పుడు సింపుల్, నిన్న ఎకరము ఐక్యా ముందు 243 crores ఎకరం పలికింది.
అవును. మరి మీరు మనం కూకుట్పల్లి వెళ్దాం, కూకుట్పల్లి నుంచి పటంచేరు వరకు వెళ్దాం, అక్కడ ఆస్తులు కొనేదంతా ఎవరు? అక్కడ అపార్ట్మెంట్స్ కానీ మీకు ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కల్చర్ అంతా కూడా కొనేది ఎవరు? ఆంధ్ర వారే కదా. అక్కడ నుంచి ఎందుకు వచ్చుకుంటున్నారు మరి? ఆ రోజు మీరు అన్న స్టేట్మెంటే కదా. ఆ రోజు ఆ టైంకి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు? తెలంగాణ ఏర్పడితే ఇక్కడ మనకు గబ్బిలాలు గుడ్లు పెడతాయి అన్నాడు. ఇక్కడ గబ్బిలాలు గుడ్లు పెడుతున్నాయా? ఇక్కడ బంగారు గుడ్లు పడుతున్నాయా? బంగార గుడ్డుగా చేసింది ఎవరు? బంగార తెలంగాణ చేసింది ఎవరు? కేసీఆర్ గారు. అది మర్చిపోతున్నాం మనం. ఇప్పుడన్నా మనకు సోయ లేవకపోతే, ఇప్పుడన్నా మనకు ఒక ఆలోచన లేకపోతే రాబోయే తరాలకి చాలా కష్టంగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నామంటే ప్రతి నాయకుడు ఆస్తులు ఎలా పెంచుకోవాలి, ఎలా లూటీ చేయాలి తప్ప ఆలోచిస్తున్నారు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణకి 3 విషయాలు, జల్ జమీన్ జంగిల్ అంటే 3 అంటే జల్ జమీన్ జంగిల్ అనేది నినాదం కొమరం భీమ్ గారిది. అదే ఆయన మన రియల్ లైఫ్కి ఇంప్లిమెంట్ చేశారు. ఎట్లా? నీళ్ళు ఇచ్చిరా, ల్యాండ్స్ అంటే పేదవాళ్ళని ఎవరిని. మీకు ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే హైదరాబాద్లో మీకు చావ్ని అనే ఏరియా ఉంటుంది. చావ్ని అంటే మీకు మనకు అత్తాపూర్ దగ్గర మన సర్దార్జీస్ అందరు కలిసి అక్కడ ఒక ఏరియా అని పేరు, దాని పేరు చావ్ని అంటారు. చావ్ని అంటే అప్పుడు ఆ రోజు ఇక్కడ మన నిజాం సర్కారు రాజా రంజిత్ సింగ్ అనే వాళ్ళ రాజుని మాకు ఒక ఆర్మీ కావాలి, ఎందుకంటే మాకు ఇక్కడ వస్తువుల కోసం దీనికోసం అంటే ఆ టైంలో ఆయన ఏం చేశారంటే వాళ్ళ సర్దార్జీస్ అంటే ఇప్పుడున్న సిక్ కమ్యూనిటీ వాళ్ళని ఒక 1500 మందిని అక్కడ పంపించారు. వాళ్ళని హైదరాబాద్ వచ్చినందుకు వాళ్ళని ఏం చేసినారంటే అత్తాపూర్లో చావ్ని అనే ఏరియాలో వాళ్ళని ప్లేస్మెంట్ చేశారు. నిజాం స్థిరత్వం చేసి అక్కడ ఉండటానికి వాళ్ళు అక్కడనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఉంది. చావ్నీలో 2 పెద్ద గురుద్వారాలు ఉంటాయి. ఆ ల్యాండ్ ఇష్యూని లాస్ట్ 70 years ఎవరు తేల్చకపోతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేశారు. ఇవాళ రోజు అక్కడ ఉన్న 7,000 మంది ఇప్పుడు వెళ్దాం మనం. మీరు అక్కడికి వెళ్ళాల్సింది ఆద్య టీవీ హాస్ టు గో దేర్. వాళ్ళతో నేను మాట్లాడిపిస్తా. 2 గురుద్వారాలు ప్రెసిడెంట్ చెప్తారు. ఇవాళ రోజు మేము ధైర్యంగా మా ఇంట్లో మేము ఉంటున్నాం అంటే కేసీఆర్ గారు రెగ్యులరైజ్ చేయబట్టే. కేసీఆర్ గారు ఆ ల్యాండ్ ఇష్యూని రెగ్యులరైజ్ చేశారు. మరి ఎంత పెద్ద విషయం. ఆయన యూ షుడ్ ఆల్వేస్ డూ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్, నాట్ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్. అంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఇండియాలో 28 రాష్ట్రాల నుంచి కూడా అక్కడక్కడ నుంచి యాన్నో ఒక దగ్గర ఒక రాష్ట్రం వ్యక్తి ఈ హైదరాబాద్ మహానగరంలో భాగ్యనగరంలో కనిపిస్తూనే ఉంటాడు. మరి మీ కక్కస్ అంతా ఎందుకు తెలంగాణలో? అది ఓన్లీ ఏపీ మీద ఎందుకు ఇంతగానం? అంటే మీకు అదే ఏపీ ప్రజల మీద. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇంతమంది వచ్చి హైదరాబాద్ ఇస్ అ కాస్మోపాలిటన్ సిటీ. ఇంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ తెలంగాణ ప్రజలు హిందీ తెలుగు రాని వాడితో హిందీ వచ్చిన వాడితో హిందీలో మాట్లాడతాం. క్యా భాయ్ నమస్తే పలకరిస్తాం. వాడికి తెలుగు రాకపోయినా వాళ్ళు హిందీ భాషలో లేకపోతే ఇంగ్లీష్ భాషలో వాళ్ళకి నచ్చిన భాషలో మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ అక్కసు ఆంధ్ర నుంచి, ఎందుకంటే వాళ్ళు కూడా అంతే అక్కసు మా మీద వల్లబొక్కుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రేమతో ఉంటే మేము ప్రేమతో ఎందుకుంటామండి. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇవాళ రోజు మీరు రిపబ్లిక్ టీవీ చూడండి. ఆయన ఏం చేస్తున్నారు అంటే రిపబ్లిక్ టీవీలో జిమ్ఖానా క్లబ్ ని కూలగొట్టమంటున్నారు. ఎవరు? మన రిపబ్లిక్ టీవీ అధినేత ఇప్పుడున్న ప్రజెంట్ జర్నలిస్ట్. జిమ్ఖానా క్లబ్ ఈస్ ఇన్ ఢిల్లీ. దాన్ని కొల్లగొట్టమంటున్నాడు. అలానే ఏం చేస్తున్నాడు ఇప్పుడు బాంబేలో పూణేలో కూడా ఇంకో క్లబ్ ఉంది. బాంబేలో ఇంకో క్లబ్ ఉంది. ఆ క్లబ్లో కూడా ఏం చేస్తున్నారంటే ఓన్లీ పలానా జాతి వాళ్ళే రావాలి. రైట్. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఫిలింనగర్ క్లబ్ అని వాళ్ళు కట్టుకున్నారు, జూబ్లీస్ క్లబ్ అని కట్టుకున్నారు. ఈ 2 క్లబ్లలో ఉట్టి ఆంధ్ర వాళ్ళే ఉంటారు, ఓన్లీ కమ్మ వాళ్ళే ఉంటారు. తెలంగాణ వాళ్ళు ఉంటే 10 మంది, అది కూడా డబ్బున్న వాళ్ళు ఉంటే ఉంటారు మెంబర్షిప్స్. అది ఒక సామ్రాజ్యంగా ఏర్పరచుకొని అక్కడ రాజకీయాలు చేస్తుంటారు. అంటే మనల్ని, మన భాషను, యాసను, మన సంస్కృతిని ఎలా తక్కువ చేయాలి, రాజకీయంగా వీళ్ళని ఎలా మన గుప్పెట్లో పెట్టుకోవాలి అనే రాజకీయ ఎత్తుగడలు నడుస్తుంటాయి. అందుకు అని చెప్తాను ఏంటంటే ఫస్ట్ థింగ్, వాళ్ళు కనుక నిజంగానే కనుక మీరు ఫిలింనగర్ క్లబ్ కట్టారు, మీరు తెలంగాణ మీద ఎన్ని సినిమాలు తీశారు చెప్పండి? తెలంగాణ బాగు కోసం ఎన్ని సినిమాలు తీశారు? తెలంగాణ యాసతో ఎన్ని సినిమాలు తీశారు? ఇప్పుడు ఎందుకు తీశారు? లాస్ట్ 10 yearsలో తెలంగాణ యాసతో సినిమాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి తెలుసా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి భయానికి వచ్చినాయి. అవును, హీరో కూడా మాట్లాడండి, హీరోయిన్ కూడా మాట్లాడండి. లేకపోతే హీరో మచిలీపట్నము, హీరోయిన్ గుంటూరులో ఉండేది. ఇప్పుడు లాస్ట్ 10 years మీరు చూడండి, హీరో వచ్చి సంగారెడ్డిలోనో లేకపోతే హీరోయిన్ హైదరాబాద్ ఉంటది తప్ప యాస కూడా తెలంగాణ యాసతో సినిమాలు తీసేది వాళ్ళు. ఎందుకు? అది కేసీఆర్ గారి పరిపాలనలో భయానికి. అరే మనం ఇప్పుడు కనుక వీ కెనాట్ జోక్.
ఎందుకంటే అదే అంటాం కదా, అధినేత అనే వ్యక్తి చాలా స్ట్రాంగ్గా నిక్కచ్చిగా ఉంటేనే పరిపాలన కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ అదే చేసినాం. అంటే తెలంగాణ ప్రజలు చేసుకున్న తప్పు అంటానో లేకపోతే మిస్గైడ్ అయ్యారు, తప్పు కూడా అన్నాను, దే హ్యావ్ బీన్ మిస్గైడెడ్. ఆ మిస్గైడ్ అనేది ఇప్పుడు జరిగే ఈ 2.5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ గెలిపించిన వాళ్ళని కూడా, ఇక్కడ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కదా, ఏమి ఏపీకి సంబంధించిన మీరు మంచి ముఖ్యమంత్రి కాదు కదా. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కాదనట్లేదు, ఏపీ కాదు, కానీ ఆయన ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాడా? తెలంగాణ ఉద్యమం కోసం ఒక లాఠీ దెబ్బ తిన్నాడా? తెలంగాణ ఉద్యమం కోసం అరెస్ట్ అయిందా? లాస్ట్కి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పరిస్తే ఆ ప్రభుత్వం పడేస్తానికి ఓటు నోటు కేసైందా? అవును. మరి అంటే తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం అనేది పడేస్తానికి, దానికి ఎవరితో మళ్ళీ తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఇక్కడ ప్రభుత్వం పడేస్తానికి ప్రయత్నం చేస్తే ఇంకా ఏమంటాం చెప్పండి మనం? ఓటుకు నోటు కేసు ఎందుకైంది? ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, మనం చూడొచ్చు. ఓటుకు నోటు కేసు అయింది, ఎందుకైంది? నువ్వు తెలంగాణ ప్రభుత్వం పడేస్తానికి వచ్చిన 6 నెలలకు పడేస్తారా ప్రభుత్వం? చూడమా, ఒక సంవత్సరం అన్న చూడమా? చూడాలి. మీరు కేసీఆర్ గారు ఏమన్నారు? 2.5 సంవత్సరాలు ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క మాట, ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. 2.5 సంవత్సరాల తర్వాత వచ్చినాక బహిరంగ సభ పెట్టిరు ఆయన. మీరు ఆలోచించండి, అది హుందాతనం అంటే, అది రాజకీయం అంటే. అరే నువ్వు రాగానే 6 నెలలు పడేస్తావు, తెలంగాణ రాగానే పడేస్తావు నువ్వు. మరి నీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? మీకు ఎక్కడ ఉందండి చిత్తశుద్ధి? చిత్తశుద్ధి ఉంటే, చిత్తశుద్ధి అది ఇవాళ రోజు మనం చూద్దాం. నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది, అది మన అందశ్రీ గారిది. అందశ్రీ గారిని ఎక్కడైతే ఖననం చేసారో అది ఒక పాడుబడ్డ స్థలంలాగా తయారైంది. దానికి ఒక సమాధి కట్టడం, ఒక ప్రాముఖ్యత ఇవ్వడం అనేదే లేదు. అందశ్రీకి చాలా పెద్ద పీట వేసింది రాష్ట్ర ప్రభుత్వం, గౌరవం ఇచ్చింది. నేనేమంటున్నా అంటే, మంచి బ్రతికున్నప్పుడు పెద్దపీట వేయడం కాదు, మంచి లేనప్పుడు పెద్దపీట వేయాలి. అది నేను చెప్పడం. ఆయన రాసిన గేయాన్ని అదంతా ఓకే, నేను దాన్ని ఎక్కడ తప్పు పట్టట్లేదండి. మంచి లేనప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఏంటంటే ఆయన సమాధి, దట్ ఈస్ ఆ మెమోరియల్. ఆ మెమోరియల్ కట్టండి. నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది, ఆ మెమోరియల్ మొత్తం చుట్టుపక్కల మొత్తం చెత్త చెదరం, మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఉంది. మీరు ఆ వీడియో వైరల్ అవుతుంది చూడండి. రెండోది, ఇప్పుడు గద్దర్ గారు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ యాస భాష, తెలంగాణ ఉద్యమం అంటేనే గద్దర్ గారు. అరే ఆయన విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏంటండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, మన శంకర్ గారు ఆ డైరెక్టర్ జై తెలంగాణ మూమెంట్ లో, జై తెలంగాణ సినిమా తీసేటప్పుడు ఆయన పాట పాడమంటే పాడనన్నాడు, తెలంగాణ అంటే నేను ఉచ్చరించాను అన్నారు. సరే, ఆయన గొప్ప గాయకుడు, వాళ్ళ సినిమా వరకు అయి ఉండొచ్చు, వాళ్ళ సినిమాల వరకు అయి ఉండొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ, ఇట్ ఈస్ మై మదర్ ల్యాండ్. రైట్. వెన్ ఇట్ కమ్స్ టు మై మదర్ ల్యాండ్, ఐ పొసెసివ్. ఎందుకు అంటే అది కాదన్న వ్యక్తిని నేను వ్యతిరేకిస్తాను. అరే ఆ విగ్రహం ఓపెన్ చేస్తావు, ఆ విగ్రహం ఉండనిస్తావు, నువ్వు అక్కడ గద్దర్ని పెట్టండి, గద్దర్ విగ్రహం పెట్టండి. గద్దర్ గారు నిజంగా చనిపోయింది ఎందుకు చెప్పండి? వీళ్ళ కోసం పాదయాత్ర చేసి, వీళ్ళ కోసం పాటలు పాడి, ఆయన హెల్త్ పట్టించుకోక, ఆయన షుగర్స్ చెక్ చేసుకోక, షుగర్ లెవెల్ చెక్ చేసుకోక, ఆయన బీపీ చెక్ చేసుకోక, మీకోసం కదా తిరిగిండు. ఆయన ఎండ అనక వాన అనక తిరిగిండు, మీకోసం కదా చనిపోయింది. ఇదే అందశ్రీ గారు మీకోసం పాట పాడి, మీకోసం ఇంటర్వ్యూ చేసి, మీకోసం తిరిగి, మీకోసం పోరాటం చేస్తే ఇవాళ ఎక్కడ అందశ్రీ గారు ఉన్నారు? అంతేనండి, ఎప్పుడే కానీ మనిషి బతికిన తర్వాత ప్రతి వ్యక్తి చెప్తాడు చూడండి. అంటే ఆయన ఆ ప్రతి వ్యక్తి ఆయన జీవిత ప్రయాణంలో చేసేది ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత నలుగురు ప్రేమతో ఆయన శివయాత్ర మొయ్యాలి, కంపల్సరీ ఉండాలనే కోరుకుంటాడు ప్రతి వ్యక్తి. ఇక్కడ మనిషి చనిపోయిన తర్వాత బాత్ గయి బస్, అంతే. మనిషి లేడు. అదే అంటాం ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. ఇవాళ లేడు, ఎందుకు మాట్లాడాలి మనం? గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారండి, అవార్డు ఎవరికి కావాలండి? అవార్డు కూడా అంతా ఆంధ్రలోకి ఇస్తున్నారు మీరు. గద్దర్ అవార్డ్స్ ఎవరికి కావాలి? కాదు, గద్దర్ అవార్డు ఎవరికి కావాలి? గద్దర్ అవార్డు కాదు, గద్దర్ మెమోరియల్ కట్టండి. వాళ్ళ అబ్బాయి అడిగేది అదే, మెమోరియల్ కట్టండి, మెమోరియల్ డబ్బులు ఇవ్వండి, ఆయన చేసిన కార్యక్రమాలు చూపియండి జనాలకి, ఆయన చేసిన త్యాగం చూపియండి. ఇప్పుడు నిజంగానే కనుక ఆయన మీకోసం అంత పాటు పడకపోయి ఉంటే మీరు ప్రభుత్వంలో వచ్చేవారు ఇవాళ. అది కూడా ఎక్కడ లాస్ట్ ఎడ్జ్లో ఆ 64 సీట్స్ వచ్చారు మీరు. నిజంగా అదంతా ఆ 64 సీట్స్ ఈజ్ నాట్ యువర్ విన్ అట్ ఆల్, ఇట్ ఈస్ అ విన్ ఆఫ్ అందశ్రీ గారు, గద్దర్ గారే. రైట్. వీళ్ళిద్దరికే నేను కాంట్రిబ్యూషన్ ఇస్తాను, వాళ్ళిద్దరి వల్లనే మీకు ఆ సీట్లు వచ్చినాయి. గద్దర్ గారు పోయి ఖమ్మంలో తిరగబట్టి అక్కడ గెలిచారు, గద్దర్ గారిది పోయి మహబూబ్ నగర్లో తిరగబట్టి ఆ సీట్లు వచ్చినాయి, లేకపోతే ఎందుకు వస్తాయండి? అదే గద్దర్ గారిని స్టేజ్ మీద రాహుల్ గాంధీ వచ్చారని తోసేసారు మీరు పక్కకి. నేను అదే అంటాను, రాహుల్ గాంధీ ఇట్లా పిలుస్తుంటే
రాష్ట్ర అప్పుడు పిసిసి అధ్యక్షుడు. ఆపేరు అప్పుడు. ఆ. నేను అదే చెప్తాను, అయినా రాహుల్ గాంధీ పిలిచిండు కదా. నేను అదే చెప్తా. రాజకీయాలు అనేది రాజకీయాలు అనుకుంటాం మనము శాశ్వతంగా వి విల్ బీ ఫర్ ఎవర్, అది చాలా తప్పండి. ఎనీ పర్సన్ ఈజ్ రాజకీయాల్లో శాశ్వతంగా మనం ఉంటాం అనేది ఒక భ్రమ. ఎన్టీ రామారావు గారు నాకు ఇది ఇవాళకి తెలుసు, ఎందుకంటే మా మామయ్య గారు పాషం యాదగిరి గారు ఉన్నారు. ఆయనతో పాటు అంటే ఒక జరిగిన సంఘటన మీతో వచ్చి ఐఎమ్ ట్రైంగ్ టు షేర్. పాషం యాదగిరి గారితో నేను దేవేందర్ గౌడ్ గారి ఇంటికి వెళ్ళాను. ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తెలుగుదేశం నాయకులు, ఆయన ఇంటికి పెద్ద లీడర్. ఆ రోజు ఈ వాజ్ హోమ్ మినిస్టర్, ఒక బీసీ నాయకుడు. ఆ స్థాయిలో ఆ పార్టీలో ఉండడం గొప్ప విషయం. మామయ్య గారు ఆయన చిన్నప్పుడు మిత్రులు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన రాజకీయ నేపథ్యంలో రాజకీయాలు ఎప్పుడు ఒకటేలాగా ఉండవు అని చెప్తూ ఒక ఉద్దాంతం చెప్పారు, అంటే ఒక ఇన్సిడెంట్ చెప్పారు మాకు. ఎన్టీ రామారావు గారు కలవకుర్తిలో నుంచున్నప్పుడు దాని ఇన్ఛార్జ్ దేవేందర్ గౌడ్ గారు ఇసుకేస్తే రాలని జనం ఉన్నారంట. ఆయన చూసి జనాల్ని దేవేందర్ గౌడ్ గారు అనుకున్నారంట, మేము ఈ సీట్ కళ్ళు మూసుకొని గెలుస్తున్నాం. ఆ రోజు ఒకటే ఒక మాట, చెప్పుని పెడితే కూడా గెలుస్తా అని అన్న ఎన్టీ రామారావు గారు. ఆ మాట అన్నందుకు నా చెప్పుని పెట్టినా కూడా గెలుస్తుంది ఈ సీట్ అంటే ఆయన ఓడిపోయాడు. రైట్. అంత మనోభావాలు దెబ్బతినే విధంగా తెలంగాణ ప్రజలు ఉంటారు. అంటే ఏ మాట మాట్లాడినా మనము వీ విల్ నాట్ టేక్ ఎథిక్స్కు మాత్రం ఎథిక్స్ గౌరవము. ఇప్పుడు మీరే ఉన్నారు అరుణ్ గారు, మీకు మన మధ్యన మీరు ప్రేమతో మంచినీళ్ళు అయిపించండి, వీఆర్ హ్యాపీ. రైట్. నేను ఏ చెప్పులు వేసుకొచ్చినా, నేను ఏ షర్ట్ వేసుకొచ్చినా, నేను ఏ వాచ్ పెట్టుకొచ్చినా, నేను ఏ కార్లో వచ్చినా మీరు చూడరు. వ్యక్తి ప్రేమ అభిమానం. రైట్. అర్ధరాత్రి ఫోన్ చేస్తారా, మీరు ఎత్తుతారు ఫోన్, నేను ఎత్తుతా. కానీ మిగతా ప్రపంచం అట్లుంటుంది. తెలంగాణ ప్రపంచం దగ్గర తెచ్చుకుంటుంది, ఇటు కౌగిలించుకుంటుంది ఎవరినైనా సరే. తెలంగాణ ప్రజలు మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, ఆయన ఉన్న స్థాయిని బట్టో, ఆయన ఉన్న డబ్బుని బట్టో, ఆయన ఉన్న వ్యవస్థ బట్టో రెస్పెక్ట్ ఉండనే ఉంటుంది ఇక్కడ. అందుకే మనం హ్యాపీగా ఉంటాం. రైట్. అందుకే వీఆర్ హ్యాపీ. ఈ రోజు కూడా మళ్ళీ ఇంకో విషయాలు అంటే మనం ఇది ఒక 2 ఎపిసోడ్లుగా మీరు ప్రచారం చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ రోజు హైదరాబాద్కి ఒక నిజంగా చెప్పాలంటే లైఫ్ లైన్ ఫర్ హైదరాబాద్ ఇస్ మెట్రో టుడే. ఎందుకంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఇక్కడ రాయదుర్గం నుంచి ఉప్పల్ వెళ్తున్నారు. రైట్. ఈ విషయానికి వస్తే ఇప్పుడు బక్కా నరసింహులు ఒక మాట కూడా అన్నాడు కదా, ఇక్కడ తెలంగాణ డిక్షనరీలో ఎక్కడ రాసింది లేదు అన్నాడు. ఆయన ఎవరి మెప్పు కోసం అన్నాడు అది? మరి కాకతీయుల రాజుల చరిత్ర ఏంది, నిజాం రాజుల చరిత్ర ఏంది, శాతవాహనులు ఏదేదో ఇక్కడ చాలా ఉన్నాయి అని చెప్పేసి కూడా అంటుంటారు కదా. బక్క నరసింహులు గారికి బొక్క దొరకలేదు, ఆ బొక్క ఓరిస్తే వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. ఆ స్టేజ్ ఏంది, ఆ వ్యవహారం ఏంది. నేను నిజంగా చెప్తున్నాను, ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడి ఇంకా ఆయనని ఎక్కువ పబ్లిసైజ్ చేయొద్దు. ఎందుకంటే ఆ రాజకీయాల్లో హత్యలు ఉండవు. అంటే ఇలాంటి నేను చెప్తున్నా అండి, మీ అన్నదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఆయన ఆ రోజు ఏ రోజు అయితే ఆ మాట అన్నాడో, ఆయన చంపుకోవడం కాదు, టీడీపీని కూడా చంపేసింది టోటల్ గా. రైట్. అంటే అది కూడా ఏంటి, మీరు చూసి ఉండొచ్చు. అది అంటుంటే కింద స్టేజ్ లో చూడండి నాయకులందరూ ఎంత సంతోషపడుతున్నారు, ఎంత ఆనందమో వాళ్ళకి, ఎంత అక్కస్తో తెలంగాణ అంటే నేను చెప్తున్నాను, పాత రోజుల్లో ఏ అరాచకం జరిగిందో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఇవాళ రోజు ఆంధ్ర జనం అరాచకం ఈజ్ హైట్స్. ఆ అరాచకాన్ని ఎదుర్కోవాలి అంటే ఓన్లీ ఒక శక్తి, ఓన్లీ ఒక వ్యక్తే చేయగలుగుతారు. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ గారు, మా బాబు. నేను ఎందుకు చెప్తున్నాను మీరు వినాలి. ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్ ఎప్పుడు రాలేదు, 10 సంవత్సరాలు ఎందుకు అనలేదు? అన్నమని ఉంటే మంచిగా ఉంటుండే, అప్పుడు సమాధానం అదే లెవెల్లో వచ్చేది. ఇప్పుడు అందరికీ కూడా ఏమైపోయిందంటే, మీరు అదే చెప్తాను, ఆ రోజు మీరు ఒక ఇన్సిడెంట్ గుర్తుంటే, కేసీఆర్ గారు ఏం చేశారు, అక్కడ చంద్రబాబు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ జగన్ గారు అరెస్ట్ చేశారు. చేస్తే వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తా అంటే కేటీఆర్ గారు ఒప్పుకోలేదు. కేటీఆర్ గారు మెట్రోని దిగ్బంధం చేస్తా అంటే రాయదుర్గంలో ఎల్బీ నగర్ లో దిగ్బంధం చేస్తే ఒప్పుకోలేదు ఆయన. అరే అది జరిగేది వేరే రాష్ట్రం, నాకేం సంబంధం అన్నారు ఆయన. అలా ఉండేటప్పుడు అరే నీ రాష్ట్ర పని నీ వరకే ఉంచుకో, మమ్మల్ని మా మీద ఎందుకు రుద్దుతాను? వై ఆర్ యూ ట్రైంగ్ టు రబ్ ఇట్ ఆన్ us? అది ఎందుకు? అది పవర్. రైట్. రాజకీయం అంటే ఆ పద్ధతిలో ఉండాలి. అంటే జనాలకి అసౌకర్యం కలిగించకుండా చేసిన పద్ధతి అది. దిస్ ఈస్ వాట్ పీపుల్ హ్యావ్ టు రిమెంబర్. రేపు భావితరాలు ఇది గుర్తుంచుకోవాలి. రేపు మనకు సేఫ్టీ ఉందా? మనం ఇవాళ రోజు మనకు డొక్కాడంది రోజులు నడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో రేపు వచ్చే కాలం కూడా వచ్చే 3 years 4 years 5 years గడ్డు కాలం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అటు ఏ రావడంతో ఉద్యోగాలు పోతాయని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళకి వార్న్ చేస్తున్నారు. కాలం కూడా మనకు కలిసి రాదని ఎల్నినో ఉన్న ఎఫెక్ట్తో కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు, రాజు అనేవాడు కరెక్ట్గా ఉండాలి. ఆ రాజుని ఈసారన్నా మనం ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఇఫ్ యు ఆర్ నాట్ గార్డింగ్
ఇప్పుడు గాడితో ఇప్పుడు లేకపోతే వచ్చే 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పడం అంటే మీ మాధ్యమం వాళ్ళు చెప్పడం ఏంటంటే మనము అసెంబ్లీ ఎన్నికల వరకు కాదు, ఫస్ట్ వచ్చే కార్పొరేట్ ఎలక్షన్స్ దృష్టి పెట్టండి. కార్పొరేట్ ఎలక్షన్స్లో మీరు ఎన్నుకున్న నాయకుడే మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, ఈ ప్రభుత్వం 2 years అండి, దాని తర్వాత ఇంకో 3 years కూడా ప్రభుత్వం ఉంటుంది. అవును. ఆ ప్రభుత్వం వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. మరి ఎన్నుకున్న నాయకుడిని అలానే ఎంచుకోండి. 2 సంవత్సరాలు మీరేమో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అంటాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో 2034 దాకా రాసి పెట్టుకోండి, కేసీఆర్ రాసి పెట్టుకో 34 దాకా కూడా నేనే ఇక్కడ ఉంటాను. సో మళ్ళా తర్వాత మళ్ళా గెలిచి 3 సార్లు ముచ్చటగా గెలిచి 3వసారి ఇంకో తరానికి ఇచ్చిపోయి నేను ఢిల్లీలో పోయి పెద్ద మనుషులలో రాజకీయాలు చేస్తా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఢిల్లీకి వెళ్ళిపోతారు, ఢిల్లీ రాజకీయాలకి అంటున్నాడు. ఇప్పుడు ఉన్న సో కాల్డ్ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారి కంటే కదా పెద్ద ముఖ్యమంత్రి కాదు కదా. ఎన్టీ రామారావు కంటే కూడా పెద్ద వ్యక్తి అయితే కాదు కదా. ఎన్టీ రామారావు గారు ఆ గ్లామర్ ఆ వేవ్ లో కూడా ఒకటే టర్మ్, నెక్స్ట్ టర్మ్ ఓడిపోయిండు, మస్ట్ నెక్స్ట్ టర్మ్ కాంగ్రెస్ వచ్చింది. అర్థమైంది కదా. అంతకన్నా పెద్ద వ్యక్తి కాదు కదా. మనము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చేయాలి, ప్రజలకు శాసిస్తాం, నేనే ఉంటాను, నీ అంత మాటలు మాట్లాడితే ఇవాళ నోబడి విల్ యాక్సెప్ట్. డిక్టేటర్షిప్, నీ అంత క్లిప్టోక్రసీ ఇవన్నీ అయిపోయినాయండి. టుడే ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్ బిఫోర్ అవర్ ఐస్. ఇది కనిపిస్తుంది ఇవాళ. సోషల్ మీడియా, నేను చెప్తున్నాను, సోషల్ మీడియా ఈజ్ ది ప్రైమ్ టైం మీడియా. నేను ఎందుకు అంటున్నా అంటే సోషల్ మీడియా లేకపోయి ఉంటే మాలాంటి ఎందరో మాటని జనాల వరకు వెళ్ళేదే కాదు. అంటే మీరేమో సోషల్ మీడియా బెటర్ అని చెప్పేసి మీరు అంటుంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సోషల్ మీడియాను రన్ చేస్తుంది కేవలం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అని చెప్పేసి ఆయన మీద నిప్పులు చెలరేగిండు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంత చూస్తామంటుండు. ఒక మాట చెప్తాను, చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఒక వ్యవహారం జరిగింది, ఆ వ్యవహారాన్ని చెయ్యి దాటి బయటికి వెళ్ళిపోతానికి కారణం మీరే అని మీరే ఒప్పుకున్నారు. నేను నా కొడుకుకి టైం ఇవ్వలేకపోయినాను అని ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నారు. మీరు చేసిన తప్పుని మీడియా పలానా నాయకుడి చేతిలో ఉంది, మా కేటీఆర్ గారి చేతిలో ఉంది అంటానికి ఎంత అవాస్తవం చెప్పండి. ఎంత అవాస్తవం. తప్పు మీ ఇంట్లో జరుగుతాయి అంటే ఎట్లుందంటే, మనం అంట బట్ట కాల్చి పక్కన ఇంట్లో ఇస్తామంట. మన ఇంట్లో బట్ట కాలిందని చెప్పి బాగా ఇల్లు కూడా బాగుంటుందని తీసి ఇది కూడా ఒక చిన్న ముక్క వాళ్ళ ఇంట్లో కూడా వేయాలి. ఇది ఎక్కడైతే తప్పు మీరే అన్నారు, నా కొడుకుకి నేను టైం ఇవ్వలేకపోయాను, దానివల్ల ఇవన్నీ జరిగినాయి అంటున్నారు. మీకు మీరే అన్నారు టైం ఇవ్వలేకపోయాను, దానివల్ల మీ కొడుకు పాడేయండి అంటారు. దానికి కేటీఆర్ గారు సోషల్ మీడియా ఆయన చేతిలో ఎందుకు ఉంటుందండి? నిజంగా కేటీఆర్ గారు సోషల్ మీడియా ఆయన చేతిలో ఉండుంటే ఇవాళ మీరందరూ ఇన్ని పార్టీలు ఇంతమంది గెలిచేవారా? ఇంత తిట్టేవాళ్ళ చెప్పండి. నేను అదే చెప్తున్నాను. ఇవాళ రోజు మనకు నోరు ఉందని ఏదంటే అది అవాస్తవాలు మాట్లాడితే కుదరదండి. పీపుల్ ఆల్సో, నేను ఏమంటున్నా అంటే ఉన్న ప్రేక్షకులకు కానీ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా విన్నపం ఏంటంటే, హ్యావ్ అ జనరల్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పింది కూడా నా థాట్ ప్రాసెస్ని కూడా మీరు ఇవాల్యుయేట్ చేసి ముందుకెళ్ళండి. ఎందుకంటే రేపు పొద్దున ఇవాళ రోజు ఏమి జరుగుతుందంటే మనకు కనిపించిందే నిజం అనుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. దాని వెనకాల ఒక హిస్టరీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. అది లేనిదే దాని పర్యావరణం, దానికి రిపర్కషన్ ఈ పద్ధతిలో ఉండదు. అందుకు నేను ఏమంటా అంటే ఎవ్రీ యాక్షన్ ఇస్ అన్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ అంట మనం. అందుకే నాయకులు ఏమైపోతుందంటే ప్రతిరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ప్రతిరోజు ఒక లైమ్ లైట్లో ఉండాలి. అది కాదు. ఇవాళ రోజు మనకు కావాల్సింది ఏంటంటే సాఫీ జీవితం. ప్రతి మనిషి పొద్దున్న లెగ్గానే కోరుకుంది ఏంది, అరే నా ఉద్యోగస్తుడు ఏమనుకుంటాడు, నా ఉద్యోగ స్థలానికి హ్యాపీగా వెళ్ళాలి, సేఫ్గా వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి, ఆన్ టైం వెళ్ళాలి. దానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అదే ఆ విషయానికి వస్తున్నా. ఇప్పుడు రేపు జూన్ 2వ తారీఖు నాడు చాలామంది ప్రభుత్వం మీద హోప్స్ పెట్టుకొని ఉన్నారు. అంటే కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటి కొన్ని కాలేకపోయినాయి, దాన్ని రేపు చేస్తాము అని చెప్పేసి కూడా అన్నారు. అందులో మేజర్గా ఆర్టీకి సంబంధించిన ఎంప్లాయీస్ మాత్రం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. అంటే మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆల్రెడీ మమ్మల్ని పర్మనెంట్ చేస్తాడు ఉద్యోగాలు అని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్నారు. అది అయ్యేదేనా? మరి మొన్న చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ఏది కూడా తెప్పించుకోలేడు ఆర్టీసీకి సంబంధించి. ఆయన ఏ విధంగా మాకు పిఆర్సీ ఇస్తాడు, ఏ విధంగా మమ్మల్ని పర్మనెంట్ చేస్తాడని కొంతమంది చెప్తున్న మాటలు ఇవి. దీని వెనకాల ఏం దాగి ఉంది, మరి ఎట్లా చూడాలి రేపు? ఇప్పుడు మీరు ఒక విషయం నేను చెప్తాను. అంటే ఇవాళ మనమందరం కూడా ఇదే ఆర్టీసీ బస్సుల్లో, ఇదే ఆర్టీసీ కుటుంబంలో తిరిగి మన కాలేజ్లకి, మన స్కూళ్ళకి, మనం చేసిన పెద్ద చదువులు చదివి ఇవాళ రోజు నేను మీ ముందు మాట్లాడుతున్నా అంటే దానికి మేజర్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఏపీఎస్ ఆర్టీసీ. రైట్. అది లేకపోయి ఉంటే నేను ఉంటుంది ఇంటి నుంచి నా కాలేజ్ వరకు నేను వెళ్ళే ఆ రోజులు ట్రాన్స్పోర్ట్ ఏముంది చెప్పండి. అవునవును. ఆ రోజు ఆర్టీసీ వాజ్ అవర్ లైఫ్ లైన్. ఇవాళ రోజు ప్రతి వ్యక్తి
అంటే నా వయసు వ్యక్తులు 40sలో ఉన్న వాళ్ళు, నాకన్నా పెద్ద వయసు వాళ్ళు కూడా, అందరం కూడా నాకంటే చిన్న వయసు వాళ్ళు కూడా ఆర్టీసీ లేని వాళ్ళ జీవన విధానంలో మన జీవన విధానం ఆర్టీసీ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. రైట్. ఇట్ ఈస్ లైక్ అవర్ ఫ్యామిలీ. వాళ్ళకి గనక మంచి కానుకిస్తే అంతకన్నా ఎక్కువ ఫస్ట్ సంతోషపడే వ్యక్తి నేనే. ఎందుకంటే ఆర్టీసీ లేనిది నేను ఇంత దూరం రాను కూడా. ఎందుకు ఆర్టీసీ లేని నేను కాలేజ్కి వెళ్ళేవాడిని కాదు, ఆర్టీసీ లేనిది నేను స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, ఆర్టీసీ లేని నేను పెద్ద చదువులు చదివేవాడిని కాదు. నేను చిన్న విషయం, మేము కంపెనీ సెక్రటరీ కోర్స్ చేసేవాళ్ళం. మా కోర్సు హ్యాబిట్స్లో ఉండేది. మేము ఉండేది శ్రీనగర్ కాలనీ, మేము అమీర్పేటలో బస్ ఎక్కాలి. ఆ రోజు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ బస్ ఆర్టీసీ బస్. రైట్. కరెక్ట్ 6 o'clock బస్ ఎక్కితే కరెక్ట్ 6:30కి నాంపల్లి దిగి వెళ్ళాం. అవును. అక్కడ సుజాత స్కూల్ దాంట్లో మా క్లాసెస్ జరిగాయి, కంపెనీ సెక్రటరీ క్లాసెస్. మీరు ఆలోచించండి, ఆ రోజుల్లో డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? ఆటో ఎవరికి ఆ రోజుల్లో కుటుంబాలు మనం అన్నీ కూడా ఆ రోజు ఆటో ఎక్కే డబ్బులు ఉన్నాయా మన దగ్గర? లేవు. మరి వీ కుడ్ నాట్ ఎఫర్ట్, ఓన్లీ వీ కుడ్ ఎఫర్ట్ ఇస్ ఆర్టీసీ బస్. ఆర్టీసీ బస్ కూడా బస్ పాస్. అవును, రైట్. బస్ పాస్ మరి దాంతోనే కానీ మనం జీవనం. మరి ఇప్పుడు ఎట్లుండబోతుంది 2 తారీఖు నాడు, జూన్ 2వ తారీఖు నాడు ఏంటి? నేనేమంటున్నానంటే ఆర్టీసీ కార్మికులకు గనక నిజంగా గొప్ప కనుక వస్తాయి, నాకంటే సంతోషపడే వ్యక్తి వేరే వాళ్ళు. కానీ రాని పక్షంలో మీరు మాత్రం గమ్మునుంటే ఆర్టీసీని భూస్థాపితం చేస్తారు. గుర్తుంచుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆర్టీసీకి తెస్తానికి డబ్బులు లేవు మనకు. అంటే మన ముందు అంటే ఆర్టీసీ కోసము ఒక 2,000 కోట్లు తెస్తాం కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వం చెప్పేది అదే కదా, అదే డబ్బులు లేవు, నడపలేకపోతున్నాం, లాసుల్లో నడుస్తుంది ప్రభుత్వం అనే చెప్పేది అది. కానీ అదే ఎల్ఎన్టీ కోసం అయితే, అదే మెట్రో ట్రైన్ కోసం అయితే మీరు ఇప్పుడు చూడండి, ఆన్ రికార్డ్ నేను తెచ్చాను పేపర్, 13,600 crores వాజ్ ఫైనాన్స్డ్ ఫ్రమ్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెచ్చారు. ఈ చిత్తశుద్ధి మీకు ఆర్టీసీ మీద ఎందుకు లేదండి? ఎందుకంటే ఆర్టీసీ కార్మికులారా, ఆర్టీసీ కుటుంబ సభ్యులారా, మీ వల్లనే మేము ఈ చదువులు చదువుకున్నాం, మీకోసం ఇవాళ ఈ వాయిస్ వినిపిస్తుందండి, మీరు వినాల్సిందే. ఎందుకు అంటే హైదరాబాద్ మెట్రో ట్రైన్ వ్యవస్థ ఎక్కడెక్కడైతే దాని స్టాప్స్ ఉన్నాయో అక్కడక్కడ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి. ప్రతి ఆస్తి 2 ఎకరాలు 3 ఎకరాలు. మాల్స్ ఉన్నాయా మీకు? హైదరాబాద్ మెట్రో మాల్స్ ఉన్నాయి కదా, ఆ మాల్స్ అన్ని కూడా 2, 3 ఎకరాల మాల్స్. హైదరాబాద్ ఇప్పుడు మీరు అమీర్పేటలో చూస్తే మాల్స్ ఉన్నాయి, 2 మాల్స్ ఉన్నాయి. ఎర్రమంజన్ మాల్ ఉంది, ఈ మాల్ ఉంది. 2 మాల్స్ కూడా 2 ఎకరాల్లో కట్టిన ఆస్తులు. పంజాగుట్టలో ఒకటి, మీకు ఎర్రమంజన్. ఈ 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంకా మాదాపూర్ వరకు వెళ్ళాను నేను, ఈ 2 చెప్తాను మీకు. ఇప్పుడు మాదాపూర్ వరకు వెళ్ళాలంటే అక్కడ ఎకరమే ఇప్పుడు మొన్న 250 కోట్లకి పలికింది. అక్కడ ఇంకో మాల్ ఏమో మీకు అక్కడ ఎన్ఐఎఫ్టీ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పక్కనే ఉంది దుర్గం, మాదాపూర్ హైటెక్ సిటీ మాదాపూర్ స్టాప్ అనుకుంటా. అది కూడా 2 ఎకరాలు ఉంది. అంటే దాని ఆస్తి విలువ ఎంత ఉండాలి? ఇవాళ రోజు కడితే 500 కోట్లు ఉండాలి. దాని లోపల ఆ మాల్స్లోకి వెళ్తే మనము ప్రతి ఒక్కటి కూడా పాశ్చాత్య దేశ సంబంధించిన షాపింగ్ కానివ్వండి, క్లోదింగ్ కానివ్వండి, ఫుడ్స్ కానివ్వండి, సినిమా థియేటర్స్ కానివ్వండి, ఇన్ని ఉన్నాయి. ఈ రెవెన్యూ ఎటుపోతుంది? ఈ రెవెన్యూస్ అంత వస్తూ, టికెట్ డబ్బులు వస్తూ, ఇంకా మెట్రోని లాసుల్లో నడుపుతున్నామని చెప్పడం ఎంతవరకు సంబంధం? అదంతా కార్పొరేట్ చూసుకుంటారు కదా, కార్పొరేట్ చూస్తుంది. అదే చెప్తున్నా, కరెక్ట్ పాయింట్. మొన్నటి వరకు ఎల్ఎన్టీ చేతిలో ఉన్నప్పుడు కార్పొరేట్, ఎల్ఎన్టీ ఇస్ కార్పొరేట్ కంపెనీ, రైట్. లార్సెన్ అండ్ టోబ్రో ఇస్ కార్పొరేట్ కంపెనీ దట్ వాస్ రన్నింగ్ అనుకుంటా, రైట్. వాళ్ళ లాసులు ఎట్లయింది? వాళ్ళ లాసులు ఎందుకు నడిపించారు? ఎందుకు లాసెస్ వచ్చింది? ఇన్ని మాల్స్, ఇన్ని రెంట్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఈ రెంటల్ వాల్యూస్ ఎక్కడ పోతున్నాయి వాళ్ళకి? మనం కట్టే టికెట్ డబ్బులు ఎట్టుపోతున్నాయి? దిస్ ప్రాజెక్ట్ వాజ్ ఫైనాన్స్డ్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఈ డబ్బులన్నీ ఎట్టుపోయినాయి. ఇవన్నీ పోగా లాసుల్లో నడిపించినామని చెప్పి వాళ్ళ లాస్ని కూడా భర్తీ చేస్తూ లోన్ రేజ్ చేశారు. ఎంత? 13,600 కోట్లు రేజ్ చేసినాం. మీరు రేజ్ చేసిన డబ్బులు. అదే డబ్బులు మీరు ఆర్టీసీకి ఎందుకు రేజ్ చేయరండి? అంతకన్నా ఎక్కువ ఆస్తులు కదా ఆర్టీసీకి. అవును. మీరు ప్రతి ఊరికి వెళ్తే 3 ఎకరాల బస్ స్టాప్లు ఉంటాయి మీకు, రైట్. మీరు బస్ భవన్ చూడండి, ఆర్టీసీ మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్తే అది మొత్తం లైన్ అంతా కాబట్టి కార్మికుల కోసము, ఆర్టీసీ కోసము. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇవి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయమని అనట్లేదు. ఆర్టీసీ బాగు కోసం చేయండి మీరు. ఇప్పుడు ఆర్టీసీ మనం చూస్తే తెలంగాణ, వీ హ్యావ్ టు ఆల్సో అండర్స్టాండ్ డెమోగ్రఫిక్స్ ఫర్ తెలంగాణ. ప్రతి దగ్గర 300 kilometers కంటే ఎక్కువ తెలంగాణ లేదండి. మనం ఓవరాల్ సర్కిల్ చూద్దాం, తెలంగాణ బౌండరీస్ 3 to 350 kilometers మ్యాక్సిమం. 350 దాటితే వీ విల్ గెట్ ఇన్ టు అదర్ స్టేట్, రైట్. అవును, అదర్ స్టేట్. అంటే నీ పరిధిలో
దీంట్లోనే ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ యాజమాన్యం ఏమో ప్రాఫిట్స్ నడుపుకుంటుంది, ఆర్టీసీ అసలు లాస్కి వెళ్తుంది. ఎందుకు? అదే కదా మనం అడిగేది. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఇప్పుడు లీటర్ పెట్రోల్ ఉంది, లీటర్ పెట్రోల్లో 30-35 రూపీస్, అంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, ఇట్ ఈస్ ఫర్ అ కరెక్షన్ యాక్చువల్లీ. దాంట్లో ఇప్పుడు పెట్రోల్, ఇప్పుడు డీజిల్ రేట్ ఇస్ 105 రూపీస్ ఎంత ఉంది. డీజిల్ రేట్ పర్ఫెక్ట్ గా లేదు కానీ 5 రూపీస్ చేంజ్ ఉంటుంది, అటు ఇటు ఉంటుంది. 100 రూపాయలు దగ్గర ఉంది. అయిపోయింది, 100 రూపాయలు దాటిపోయింది. 4 సార్లు పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి వారం రోజుల 10 రోజుల. అది ఇంకో 116 రూపాయలు, అది ఇంకో ఎపిసోడ్ లో ఇప్పుడు ఉంది మీకు. దాంట్లో గవర్నమెంట్ ట్యాక్స్ అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ 40 రూపాయలు ఉంది. మీరు 40 రూపీస్ తీసేసి 60 రూపీస్కి డీజిల్ పోపియండి ఆర్టీసీ బస్సులో. ఎందుకు ప్రాఫిట్స్కి రాదు చెప్పండి? ఐఎమ్ కంపెనీ సెక్రటరీ, ఐఎమ్ MBA ఫైనాన్స్ గోల్డ్ మెడలిస్ట్ అండి. రైట్, ఐ నో వాట్ ఈస్ ఎకనామిక్స్ నాకు తెలుసు, ఎకనామిక్స్ ఎలా రన్ అయితే నాకు తెలుసు. 40 రూపాయలు తగ్గించు, 60 రూపీస్ డీజిల్ ఇవ్వు. నువ్వే కదా స్టేట్ గవర్నమెంట్, నీదే కదా ఆర్టీసీ. వై డూ హ్యావ్ టు చార్జ్ 100 రూపీస్ ఫర్ ఆర్టీసీ? ఇప్పుడు ఆర్టిస్టులకు కూడా ఒక పథకం ఇంప్లిమెంట్ అవుతుంది కదా, మహాలక్ష్మి పథకం కింద. దాన్ని కొంచెం అట్లా చేస్తే ఇంకా లాస్ అయిపోతుందేమో కదా. కాదండి, ఇప్పుడు లేడీస్ అడిగింది ఫ్రీ బస్ ఇమ్మని ఎవరు అడగలేదండి. ఎవరు అడిగి చెప్పండి? ఎవరు అడగలేరు. అడగకుండానే మీరు బలవంతంగా దాన్ని రుద్దిరు. దాన్ని నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కమెంట్ ఆన్ ఇట్. సరే, అది రన్ అవుతుంది, సరే ఆ పథకం రన్ అవ్వనియండి. ఆ పథకం కాకుండా అంటే మీరు చెప్పిన లెక్క మీదకి వెళ్ళి నేను చెప్తున్నా, ఇప్పటికే ఆర్టిస్ట్లో సగం టికెట్లు ఉండయి, సగం టికెట్లు మాత్రమే ఉంటాయి. అందులో ఇప్పుడు నేను బస్సు జర్నీ చేసుకుంటూ వచ్చేవాడిని కాబట్టి, అంటే ఒక బస్సులో అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్కడం, అంటే కండక్టర్ డ్రైవర్లకు కూడా ఎంతో ఇరుకు చచ్చిపోతుంది. ఇప్పుడు అది 60 కెపాసిటీ ఉంటే 90-100 వరకు కూడా ఎక్కే పరిస్థితి కనిపిస్తున్నది. అందులో మేజర్గా 65-70% మహిళలే ఉంటున్నారు. కొంతమంది అటు ఇటు మాలాంటి వాళ్ళు కూడా ఎక్కుతుంటారు. అందులో ఇన్ని పాసులు కాదు, మాలాంటి వాళ్ళు కాదు, మీరు చాలా ఇంపార్టెంట్. మీరు ఒక జర్నలిస్ట్ అండి, మీరు ప్రజల గొంతు, మీరే తొందరగా రావాలి. మీకోసం బస్సులు ఖాళీగా ఉండాలి కూడా. మీరు ప్రజల వాయిస్ వినిపించే జర్నలిస్టులు మీరు ఇంకా యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీబడి ఎల్స్ ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే ఇవాళ రోజు అండి, మీరు జనాలకి ఏమి చేయకపోయినా వాడి జీవితం సాఫీగా సాగుతానికి ఒక రూట్ ఏం చాలు. నో పర్సన్ ఈస్ ఆస్కింగ్ ఎనీథింగ్ అండి. ఇవాళ రోజు మీరు చూడండి, పొలిటీషియన్ దగ్గరికి కూడా కార్యకర్త పొలిటీషియన్ ఆ లీడర్ అనే వ్యక్తి ప్రేమగా పలకరిస్తాడని వెళ్తున్నాడు తప్ప, లీడర్ టైం ఇవ్వాలని వెళ్తున్నాడు తప్ప, వెళ్ళి నాకు ఈ లీడర్ పలానా పని చేయాలని ఎవరు కూడా చూడండి. ఇది నిజం. డబ్బు కోసం ఎవరు వెళ్ళట్లేదు. హీ వాంట్స్ ఆ లీడర్ అతన్ని గుర్తించి పలకరిస్తే చాలు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రతి వాళ్ళు అదే ఆలోచిస్తారు. ఇది ఒక లీడర్ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది మనం ఏమనుకుంటున్నామంటే ఎవ్రీథింగ్ విల్ రన్ విత్ మనీ, ఇట్ విల్ నాట్ అండి. ఇవాళ రోజు ప్రతి ఒక్కడికి మినిమం ఎక్కడో అక్కడ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. రైట్. మరి ఇప్పుడు ఈ 2 తారీఖు నాడు చాలా పథకాల గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. డైవర్ట్ అయితే మన ఆర్టీసీ కేసు వస్తుంది. పథకాలు వస్తే మనం సంతోషపడతాం. రాని పక్షంలో ఆర్టీసీ హ్యాస్ టు రివోల్ట్ అవుతుంది అంటారా? ఎందుకు వాళ్ళు కావాలండి. ఇప్పుడు వాళ్ళు మీకున్న వినికిడి మీ పార్టీలో కావచ్చు, లేకుంటే మీతోనున్న సంబంధాలు, అంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి పనిచేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో మీకు సంబంధాలు లేవని మనము అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే రేపు ఏం జరగబోతుంది అనేది కొంచెం నేను అనేది ఒకటే, నేను ఆశావాహిని. ఎందుకంటే ఆర్టీసీ లేకుండా నేను ఇంత దూరం వచ్చేవాడిని కూడా. నేను ఉన్న విషయం చెప్తాను, ఆశావాహిని అవ్వాలని కోరుకుందాం. కానీ పక్షంలో వాళ్ళు మాత్రం వెరీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు అంటే 13,700 కోట్లు ఎల్ఎన్టీ కోసం తెచ్చినప్పుడు మీకెందుకు దేరు డబ్బులు, మీకెందుకు బెటర్ డబ్బులు? మీకు కూడా ఉన్నాయి కదా. అరే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పెన్షన్స్ ఇస్తలేదు ప్రభుత్వం. ఇంకోటండి, మీరు గుర్తుంచుకోవాలి, మనమేమో అంటే కంపారిజన్ చేద్దాం. ఇవాళ రోజు IAS IPS ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి 1,00,000-1,50,000 ఉన్నాయి. వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్స్. రైట్. ఆర్టీసీ డ్రైవర్ ఇస్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్. రైట్. ఆర్టీసీ డ్రైవర్ ఎంత ఉండండి టెంపరేచర్ బయట? 48-49 degrees. ఆ డిగ్రీలో ఇంజన్ హీట్ అయింది, ఆయన కథ ఏంది, ఆయన నడుపుడేంది, మనం వచ్చుడేంది. మనము ఒక 10 నిమిషాలు ఎండలోకి పోతే ఎండ అంటున్నాము. ఆయన నిరంతరము 10-12 hours అంటే ఓవర్ టైం చేయించి ఆయనతో బస్సు నడిపిస్తారు. ఆ బస్సుల్లో ఆ జనాల మధ్యన, చెమట మధ్యన, ఆ ఉక్క మధ్యన కండక్టర్ పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి ఎక్కడ ఆలోచిస్తున్నారండి? నేనేమన్నా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ప్రజలందరూ ఆలోచించాలి. అరే వేర్ ఇస్ దిస్ హ్యుమానిటీ ఎటుపోతుంది? అంటే ప్రజలకు సంబంధమే లేదు. ప్రజలు వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే ఎవరు అద్దని అంటలేరు,
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళు ధర్నా చేస్తే ఒక ఆయన చనిపోతే కూడా శంకర్ గౌడ్ చనిపోతే కూడా చర్చలకు సిద్ధం అని చెప్పేసి పిలిచింది. ఇప్పుడు 2 తారీఖు నాడు వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నేనేం కోరుకుంటున్నా ఇప్పటి వరకు కూడా నేనేం కోరుకుంటున్నా అంటే పర్మనెంట్ కాదు, వాళ్ళ జీతాలు కూడా పెంచాలి. అవును, పిఆర్సీ కూడా పెరుగుతుంది. పిఆర్సీ పెంచాలి. ఇంకోటి నేనేమంటున్నా, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ స్థాయి లెవెల్ జీతం ఎంత ఉంటుందో అంత ఇవ్వాలండి. ₹1,00,000 ఇవ్వాలి వాళ్ళకి. నా కోరిక ఇట్ ఈస్, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అంటే చదువుని బట్టి ఉంటది కదా సార్. లేదండి, చదువు అంజు బాబు గారు చదువుని బట్టి ఉంటది. ఇప్పుడు మీరే చెప్పారు, నేను వ్యతిరేకిస్తాను. నేను ఒక విషయం చెప్తా, చదువు ఎంత ఇంపార్టెంట్, మంచి హార్డ్ వర్క్ కూడా అంత ఇంపార్టెంట్. ఐఎమ్ టెలింగ్ యూ, చదువు ఎంత ఇంపార్టెంట్, మంచి హార్డ్ వర్క్ కూడా అంత ఇంపార్టెంట్. నేను ఎందుకు అంటున్నా అంటే, డ్రైవింగ్ అ బస్ ఇన్ దిస్ రోడ్ కండిషన్స్, ఇన్ దిస్ క్లైమేట్ ఇస్ వెరీ టఫ్. మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఇదే చెప్తున్నా నేను. మీరు చదువు అని అంత నిక్కచ్చుగా మాట్లాడితే లెట్స్ గో టు కెనడా అండి. కెనడాలో ట్రక్ డ్రైవర్స్ ఉంటారు. ట్రక్ డ్రైవర్ అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా తక్కువ ఉంటుంది. అమెరికాలో, యూఎస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా తక్కువ ఎందుకు ఉంటుంది అంటే, అక్కడ ఒక మాఫియా నడుస్తుంది. అక్కడ కార్ల కంపెనీ మాఫియా నడుస్తుంది. కార్ల కంపెనీ మాఫియాస్ ఏం చేస్తాయంటే, మీ కార్లు కొనాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చంపేసినాయి అక్కడ. ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 50 yearsలో అంచెలంచెలుగా దే హవ్ కిల్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ యుఎస్ అండ్ కెనడా. కానీ ఒక ట్రక్ డ్రైవరు, మీరు అక్కడ రూల్స్ కూడా చెప్తున్నా, ఒక ట్రక్ డ్రైవర్ అక్కడ ట్రక్ నడిపిస్తే ఇన్ 8 hours per day అని రెగ్యులర్గా అతను 1 month నడిపిస్తే 3 lakhs ఎర్నింగ్ అండి. ఇంకోటి, ఒకవేళ ఆయన ట్రక్ ఆపేసి ఒక 1 hour వాకింగ్, 1 hour జాగింగ్ చేస్తే మళ్ళీ దానికి కూడా డబ్బులు ఇస్తారు అక్కడ. సి అల్టిమేట్లీ యూఆర్ క్యారింగ్ పీపుల్ అండి, యూఆర్ క్యారింగ్ పీపుల్. ప్రభుత్వము అంటే అదే అన్నా కదా, చదువుకున్న వ్యక్తి ఐఏసీ ఆఫీస్లో కూర్చొని సైల్ ఫండ్ సంఘం పెడుతున్నాడేమో, ఇతను కష్టపడి బస్సుల్లో తీసుకెళ్తున్నాడు జనాలని. ఈ జనాలు పలానా వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళకపోతే వాళ్ళ ఉద్యోగాలకి టైం లేట్ అయిపోతుంది, వాళ్ళ పనులకు టైం ఎవరి స్థాయిలో పని వాళ్ళదే. ఇప్పుడు ఏసీ రూమ్ లో కూర్చున్న వ్యక్తి పని అయిందే, ఈయన పని ఈయనదే. మీరు కష్టం బట్టి, నేను అదే అంటున్నా కదా, చదువు బట్టి మీరు వాల్యూ వేయద్దండి. ఆయన చేసే పనిని బట్టి ఆ పని వల్ల ఎంతమంది లాభపడుతున్నారు సీరియస్ గా మీరు ఆలోచిద్దాము. మీరు సంగారెడ్డి నుంచి అనుకుందాం, మీరు సంగారెడ్డి నుంచి వస్తున్నారు అనుకుందాం. మీరు సంగారెడ్డి నుంచి ఆన్ టైం రావాలంటే ఏం చేయాలి? మీకు బస్ డ్రైవర్ ఆన్ టైం రావాలి, అక్కడ నుంచి ఆన్ టైం నడపాలి ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి మనము బైక్ వేసుకొని మనం అమీర్పేట నుంచి దిల్షునగర్ వెళ్ళి మనం వెనుక వస్తే సాలవుతాం మనం. అవును, అది వాస్తవం. ఆయన పొద్దున్న 8 hours నడుతున్నాడు. అది మజా. అంటే ఏమైపోతుందంటే ఇక్కడ, దట్ ఇస్ వాట్ ఐ ట్రై టు టెల్ యూ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ని చాలా తక్కువ చూస్తారండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇస్ నాట్ దేర్ ఇన్ దిస్ కంట్రీ. బస్సు డ్రైవర్ అయినాడు కాబట్టి మీరు ఆ మాట వేసారు క్వశ్చన్. ఆయన బస్సు డ్రైవర్ కాబట్టి ఆ క్వశ్చన్ వేశారు. మీరు చదువుతో ముడిపెట్టారు. అది కాదు, వేరే కంట్రీస్లో అలా ఉండదు. చదువుతో ముడిపెట్టారు. దట్ ఈస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. నువ్వు ఏసీ రూమ్ లో కూర్చొని పని చేస్తున్నావా, నువ్వు బస్సు నడుపుతున్నావు కాదు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నీ కష్టం వల్ల ఎంతమంది లాభపడుతున్నారు. దట్ ఈస్ వెరీ ద పాయింట్ లైస్. దీని అంతటి కారణం ఏంటి? మన మైండ్ సెట్స్. ప్రభుత్వాలు మన పైన రుద్దిన మైండ్ సెట్స్. ఈ మైండ్ సెట్స్ ఈ జనరేషన్ ఇప్పుడు మార్చాలి. ఇప్పుడు జెన్సీ హ్యాస్ టు చేంజ్. వాళ్ళు మార్చాలి, వాళ్ళు మారుస్తారని హోప్తో మేము ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భావితరం, ఇవాళ ఉన్న జెన్సీ, దే ఆర్ వెరీ పాజిటివ్ అండి. దే ఆర్ వెరీ పాజిటివ్. వాళ్ళ విషయాన్ని కానీ చదువుకోవడం కానీ దే ఆర్ వెరీ పాజిటివ్. చాలా బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు. రేపు రాజకీయాల్లో జెన్సీ హ్యాస్ టు టేక్ పార్ట్ యాక్టివ్లీ. మేము కోరుకున్నది అదే. వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, యాక్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకోటి, ఆర్టీసీ కార్మికులకి, ఆర్టీసీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఇవాళ చదువుకుందా అంటే మళ్ళీ ఈ పాదం ఎందుకు వాడుతుందంటే, ఆర్టీసీ బస్సులు నేను వెళ్ళకపోతుండే కాలేజ్. అవును, నేను చదువుకోకపోతుండే. నేను అందుకు చెప్తున్నా, ఇవాళ 13,700 కోట్లు ఎలా అయితే ఎల్ఎన్టీకి తెచ్చారో, అలా మీకు కూడా 10,000 కోట్లు వచ్చాయనుకోండి. ఆ 10,000 కోట్లు 1,00,000 కోట్లు ఆర్టీసీ ఆస్తులు పెరుగుతాయి. ఎందుకు అంటే, వెన్ దేర్ ఆర్ మోర్ బస్సెస్, పీపుల్ విల్ గో ఫర్ మోర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మీరు ఇప్పుడు బస్సులు ఇస్తున్నారు, బస్సులు ఫుల్ ఉన్నాయని మీరే అంటున్నారు. జనం ఎక్కకపోతే బస్సులు ఫుల్ ఎందుకు ఉంటాయండి? అవును, మరి ట్రాన్స్పోర్ట్ని మీరు ఇంకా బలపరచాలి కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బలపరిస్తే ఆటోమేటికలీ పీపుల్, ఎవరికి జనాలు కూడా ఏంటంటే, ఇవాళ ఏం జరుగుతుందంటే, ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇలాంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెరుగుపరిస్తే చాలు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తారు, ఒక స్విగ్గీ, ఒక బ్లింకిట్, ఇవన్నీ ఎందుకు రన్ అవుతున్నాయి? అక్కడ జనాలు దాని డోర్ డెలివరీ ఇస్తున్నారు కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు పని చేసుకోవాలనుకుంటారండి. ఇంట్లో కూర్చొని మనం టైం వేస్ట్ చేయాలని ఇవాళ రేపు ఎవరికి లేదు. ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ మనీ. ఇక్కడ ప్రభుత్వాలు తప్పుగా చూపిస్తున్నాయి యూత్ని. అరే వాళ్ళు మా మీద పడుతున్నారు. అరే చదువుకున్న వ్యక్తిని అడుగుతాడు, అరే దేర్ ఇస్ ఒక లిమిటెడ్ పోస్ట్ ఉన్నాయి, ఈ పోస్టులు ఖాళీ అవుతుంది భర్తీ చేయాలి కదా. ప్రభుత్వ ఉద్యోగాలు ఇమ్మంటున్నారు, తప్పేమున్నది? ప్రభుత్వము ట్యాక్స్లు కలెక్ట్ చేస్తున్నారు జిఎస్టీ రూపంలో.
ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో. ఇంకోటి వన్ మోర్ థింగ్ నేను చెప్తా. మీరు ఒక నాయకుడిగా ఎందుకు ఎన్నుకోబడుతున్నారు? నాయకుడిగా నేను వచ్చి ఉంటా అని మీరే వస్తున్నారు కాబట్టి, నేనేం అడగలేదు నిన్ను. దాంతోడు ఒక ఎమ్మెల్యే అండి, ఒక ఎమ్మెల్యే శాలరీ 2,40,000 ఏమో అలవెన్స్, 20,000 శాలరీ వాళ్ళది. అంటే చూడండి, అంటే ఎంత టెక్నికల్గా వాళ్ళ శాలరీ స్లిప్ ఉంటుందో. 20,000 వాళ్ళ శాలరీ స్లిప్ ఉంటుంది, 2,40,000 ఏమో వాళ్ళ అలవెన్సెస్ అంట. 2,40,000 ఎమ్మెల్యే అలవెన్స్ ఏంటండి? అంటే నువ్వు వచ్చింది పబ్లిక్ సేవ చేస్తానికి. పెద్ద కారులో తిరగమని చెప్తలేరు ఎవరు నిన్ను. 4-10 మంది వెనకేసుకోమని ఎవరు చెప్తలేరు. పబ్లిక్ ఎక్కడ పని ఉందో అక్కడికి వెళ్ళమంటున్నారు. 2,40,000 ఎలవెన్స్. మన దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేస్? 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 2,40,000 ఇంటూ 119 మంది వేయండి, అంతే ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి? వేర్ ఇస్ దిస్ మనీ గోయింగ్? కోట్లలో అయితే. మరి మీరు ఈ దుర్వినియోగాన్ని ఎవ్వరు మాట్లాడతలేరు. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. రేపు పొద్దున్న జెన్జీకి కానీ భావితరాలకు చెప్పేది అదే. మీ డబ్బు మీ కళ్ళ ముందు ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఎదగండి. ఓకే, రైట్. చివరిగా చెప్పండి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏది మాట్లాడినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన నిప్పులు చెలరైపోతుంటాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, ప్రస్తుతం ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పైన. దీనికి అంతటి కారణం ఏంటి? ఎందుకు వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతాడు? అంటే ఇక్కడ బీజేపీ పార్టీ కూడా ఉంది, అక్కడ ఏ నాయకుడిని కూడా ఆయన టచ్ చేసిన పాపాన్ని ఉండదు. కేవలం మీ పార్టీని, మీ బీఆర్ఎస్ పార్టీని, మీ క్యాడర్ని టచ్ చేస్తుంటాడు మాట మాట్లాడినా. ఒకటే దానికి ఒకటే సామెత ఉందండి. అంకల్ ఏందమ్మా దొంగ పట్టుకొని ఊగులాడిందంట సామెత. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ నథింగ్, క్రిటిసిజం ఒక్కటే ఉంటుంది మీ దగ్గర. జరిగిన 10 సంవత్సరాల్లో ఈ క్రిటిసిజం ఎందుకు లేదంటే అప్పుడు వారు నిరంతరం ప్రజలకి బాగు చేసే పనిలోనే ఉన్నారు, సంక్షేమం కోరారు. అటు మా బాపు కేసీఆర్ గారు దీన్ని బంగారు తెలంగాణ చేస్తానికి ఒక కాళేశ్వరం కట్టారు, ఒక మేడిగడ్డ కట్టి, అట్లా ప్రాజెక్ట్స్, వాటర్ ఫెసిలిటీ ఎంత మెరుగుపరచచ్చు, ఎలక్ట్రిసిటీ ఎలా మెరుగుపరచచ్చు. హాఫ్ ద టైమ్ దే వర్ బిజీ దేర్ ఓన్లీ. వారు నిరంతరం పబ్లిక్ సేవలో బిజీగానే ఉండిపోయారు. వాళ్ళకి కమెంట్ కాదు, వేరే వైపు తలెత్తి చూసే టైం కూడా లేకపోయింది. మేము చూసాం కదా, అంత టైం కూడా లేకపోయింది. ఇక్కడ ఏమైపోయిందంటే వెన్ సీఎం హిమ్సెల్ఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ టైం, ఆయన ఏం చేస్తాడు, ఎవరో మీద బురద చల్లాలి. ఇక్కడ ఏమవుతుందంటే నేపథ్యం కూడా ఆయన నేపథ్యం కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఆ కనెక్షన్స్ ఉండొచ్చు. చెప్పిండు ఆయన్ని, ఉండొచ్చు. మొన్న చూశారు మీరు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి, ఇప్పుడు మన ప్రధాని గారు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా మాట్లాడుకున్నారు, వాళ్ళ మధ్యన సంభాషణ ఎలా జరిగింది, మనం దాన్ని మనం అనలైజ్ చేసుకోవచ్చు. అంటే రేపు పొద్దున బీజేపీ చేసే ఈ కుటల రాజకీయాల్లో దాంట్లో ఈ వీళ్ళు పాలు పంచుకుంటారా పంచుకోరా అనేది టైం నిర్ణయిస్తుంది. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం దే విల్ స్టాండ్ బై కేసీఆర్ గారు, దే విల్ స్టాండ్ బై కేటీఆర్ గారు. ఎందుకంటే కేటీఆర్ గారు చేసిన డెవలప్మెంట్లు మీరు చూస్తే 34 to 35 పాయింట్ ఫర్ కరెక్షన్ ఫ్లైఓవర్స్ పడ్డాయి మనకు లాస్ట్ 10 yearsలో. 34 నుంచి 35 ఫ్లైఓవర్స్ వేశారంటే ఏంటండి? మన తెలంగాణ హిస్టరీలో జనం, మా పార్టీలో కూడా ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, మా పార్టీలో కేటీఆర్ గారు ఒకరే చెప్తుంటారు, మిగతా వాళ్ళు చెప్పరు. అందరు కూడా చెప్పాలి. 30 to 35 ఫ్లైఓవర్స్ ఇన్ ద టెన్యూర్ ఆఫ్ 10 years పడడం, ఇట్ ఇస్ అ రికార్డ్. హైదరాబాద్ చరిత్రలో ఇట్ రికార్డ్ అండి. కంప్లీట్ అయిపోయి అందరు ఫంక్షనింగ్ ఉన్నాయి ఫ్లైఓవర్స్ అవన్నీ. ఆ లిస్ట్ కూడా ఒక రోజు, ఇంకో రోజు ఏదైనా ఒక మళ్ళీ పిలవండి, నేను వస్తాను, దాంట్లో ఫ్లైఓవర్స్ లిస్ట్తో సహా చెప్తాను నేను మీకు. ఫ్లైఓవర్స్ పడ్డాయి కాబట్టి ఇవాళ ట్రాఫిక్ కంజెషన్ లేదు మీకు, ట్రాఫిక్ అంతా సాఫీగా సాగుతుంది మీకు, అంత హ్యాపీగా ప్రజలు ఉన్నారు. నిరంతరం దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ పీపుల్ హైదరాబాద్ సిటీకి. ప్రతిరోజు ఛత్తీస్గఢ్, వేరే రాష్ట్రాల నుంచి జనాలు రోజు వస్తున్నారు. మీరు చూడండి, ఎనీ కార్నర్ ఆఫ్ సిటీ వెళ్ళండి, మీకు పబ్లిక్గా కనిపిస్తారు, తక్కువ కనపడలేదు. ఎందుకంటుందంటే ఇప్పుడు ఇదే కదా చెప్పేది, మీకు ఇవన్నీ చేయకుండా పుట్టిగా కూర్చొని మా అధినేత కేసీఆర్ గారిని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద మాటలు అనడం, ఆకాశాన్ని చూసి ఉమ్మేసుకోవడం తప్ప ఏం లేదు. అది ఆయన మీదే పడుతుంది. రైట్, ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తున్నాం. వాళ్ళ ఆకాశం అంత హైటు, వాళ్ళని అండుకోలేవు, చేయలేవు. ఆకాశం చూసి మీరు ఉమ్మేస్తున్నట్టే, అది మీ మీద పడుతుంది. అంతకన్నా ఎక్కువ మనం చెప్పలేము. ఓకే, రైట్. థ్యాంక్ యూ. మీ విలువైన టైం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.